కిసాన్ ఫ్యాషన్ మాల్ లా ఆషాఢం రాజులేని కేజీ సేల్ సురువైంది. కిసాన్ ఫ్యాషన్ మాల్ దాదాపు 30 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్ రిపీట్ అవుతుంది అని చెప్పేసి ఒక న్యూస్. శరత్ కుమార్ చిరంజీవి గారితో నటించటం అనేది ఇక్కడ ప్రధానంగా ఇష్యూ. ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో ఆయన చేస్తున్నటువంటి క్యారెక్టరు ముందు నుంచి ఉన్నటువంటి క్యూరియాసిటీ అదే డౌట్ మళ్ళీ కొడుతోంది ఇప్పుడు. భరద్వాజ్ గారు మెగా 158 నుంచి ఒక అప్డేట్, దాదాపు 30 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్ రిపీట్ అవుతుంది అని చెప్పేసి ఒక న్యూస్. అది కాకుండా శరవేగంగా షూటింగ్ జరుగుతుందని ఇంకొకటి. శరత్ కుమార్ చిరంజీవి గారితో నటించటం అనేది ఇక్కడ ప్రధానంగా ఇష్యూ. అయితే గ్యాంగ్ లీడర్ తర్వాత తిరిగి వాళ్ళు ఆ సినిమాలో అన్నదమ్ములుగా కనిపించారు. పెద్ద హిట్ కదా సినిమా. అది సినిమా చాలా పెద్ద హిట్, ఇండస్ట్రీ హిట్ అది. అయితే దాని తర్వాత ఆయన తమిళ్లో బిజీ అయిపోయారు. ఈయనతో మళ్ళీ అవకాశం దొరకలేదు. మధ్యలో 1-2 సందర్భాల్లో అనుకున్నారు కానీ కుదరలేదు. ఓకే. ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో ఆయన చేస్తున్నటువంటి క్యారెక్టరు నెగిటివ్ క్యారెక్టర్ అని చెప్తున్నారు. అంటే విలన్, ఓ పవర్ఫుల్ విలన్గా కనిపించబోతున్నాడు శరత్ కుమార్ అనేది. విలన్గా కూడా శరత్ కుమార్ చిరంజీవికి పాతోడే. అవునా? ఎందుకంటే స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ అని అన్నమూరి వీరేంద్రనాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా, అందులో శరత్ కుమారే విలన్. ఓహో. కాబట్టి వీళ్ళు హీరో విలన్గాను చేశారు, అన్నదమ్ములుగాను చేశారు, అన్ని రకాలుగాను నడిచినటువంటి కాంబో ఇది. 35 ఇయర్స్ తర్వాత రిపీట్ అవుతోంది. అయితే ఇప్పుడు శరత్ కుమార్ క్యారెక్టర్ ఏమిటి ఇందులో అనేది చెప్పేశారు కాబట్టి ముందు నుంచి ఉన్నటువంటి క్యూరియాసిటీ అదే డౌట్ మళ్ళీ కొడుతోంది ఇప్పుడు. ఏంటి ఇక్కడ ఈయన విలన్ క్యారెక్టర్ అని చెప్పేశారు, తేల్చేశారు, అయిపోయింది. అంటే ఇది అదే శరత్ కుమార్ విలన్ క్యారెక్టర్ అని ఉండొచ్చు అనేది, అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు, ఇది అఫీషియల్ కాదు, స్పెక్యులేషనే కావచ్చు. కానీ ఏదో ఒక ఎక్కడి నుంచో కొంత ఉప్పు లేకుండా ఇలాంటి వార్తలు వండరు. కాబట్టి శరత్ కుమార్ ఉండి ఆయన విలన్ అయ్యి ఉంటే మనకి ఒక వరుస నడుస్తోంది వాల్తేరు వీరయ్య దగ్గర నుంచి. ప్రతి మెగా సినిమాలోనూ వేరే ఒక ప్యారలల్ క్యారెక్టర్ ఒకటి నడుస్తోంది. బహుశా ఈ ఫార్ములా ఆయన సలీం జావేదుల నుంచి అడాప్ట్ చేసుకుంటున్నట్టున్నాడు. ఆ రోజుల్లో కూడా సలీం జావేదులు స్క్రిప్ట్ చేసిన సినిమాల్లో మెయిన్ హీరో క్యారెక్టర్కి ప్యారలల్ క్యారెక్టర్ ఒకటి ఉండేది. ప్రాణ్ గారు చేసేవాడు ఎక్కువ క్యారెక్టర్లు. అవి కూడా పేలేదు సినిమాకు విజయానికి, అది కూడా దోహదపడేది. ఆ విధంగా ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో రవితేజ క్యారెక్టరు, ఆ తర్వాత వచ్చినటువంటి మరో సక్సెస్ఫుల్ సినిమా శంకరవరప్రసాద్ గారిలో వెంకటేష్ గారు. ఈ వరుస ప్రకారం ఇప్పుడు ఈ సినిమాలో ఎవరు అనేది ఓ చర్చ జరిగింది. ఆల్రెడీ జరిగిన సందర్భంగా కొన్ని పేర్లు దొరికినాయి. అందులో మోహన్ లాల్ పేరు కూడా నడిచింది. ఇప్పుడు శరత్ కుమార్ అనేసరికి ఓకే, శరత్ కుమార్తో ఏదో రోల్ చేయిస్తున్నారు, బ్రదరో మరొకటో ఒక సపోర్టివ్ రోల్లో కనిపించబోతున్నాడేమో, పాత అమితాబ్ బచ్చన్ సినిమాల్లో డాన్లో ప్రాణ్ లాంటి క్యారెక్టర్ ఏమో అని అనుకున్నారు. కానీ వీళ్ళు ఇప్పుడు విలన్గా సెటిల్ చేశారు ఆయన్ని. నెగిటివ్ క్యారెక్టర్లో సెటిల్ చేశారు కాబట్టి ఈ డౌట్గానే ఉండిపోయింది. ఇక్కడ ప్యారలల్ క్యారెక్టర్ ఎవరు అనేది. అయితే చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నటువంటి సలీం జావేద్ కథల్లో కూడా ఈ ప్యారలల్ క్యారెక్టర్ విలన్గానే ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఇంకెవరో ఒక మెయిన్ విలన్ వచ్చేసాక ఇది సపోర్టివ్ క్యారెక్టర్గా మారుతుంది. అలాంటి స్క్రిప్టులు కూడా వాళ్ళు రాశారు. అక్కడ కూడా ప్రాణ్ అమితాబ్ వర్కౌట్ అయింది ఆ కాంబినేషన్. బహుశా అలా కూడా అవ్వచ్చేమో ఈ క్యారెక్టర్. 2 వేరియేషన్స్లో నడవచ్చు శరత్ కుమార్ క్యారెక్టర్ అనుకుంటే ఇంకా డౌట్ అక్కర్లేదు. కానీ ఇప్పటికీ సందేహం ఏంటంటే ఇంకెవరో ఉండబోతున్నారు సినిమాలో అని. ఓకే. ఇంకేదో అప్డేట్ ఉంది, ఇంకొక అప్డేట్ ఏదో రాబోతోంది సినిమాకి. అంటే కొన్ని క్యారెక్టర్లు అయితే బయటికి, ప్రియమాణి గారి క్యారెక్టర్, ఇంకొక 2-3 క్యారెక్టర్లు అయితే బయటికి, అదే అనస్వర ఉంటుంది సినిమాలో అని చెప్పారు. ముహూర్తపు దీనిలో కూడా కనిపించింది అమ్మాయి. అంటే ఇది గ్యాంగ్స్టర్ నేపథ్యంలో జరిగేటువంటి ఒక యాక్షన్ డ్రామా. ఈ యాక్షన్ డ్రామాలో ఎమోషనల్ పార్ట్ కూడా ఉంటుంది బలంగా. ఆ ఎమోషనల్ ఏరియాలో
ఈ అనస్వర క్యారెక్టర్కి చిరంజీవి గారు చేస్తున్నటువంటి క్యారెక్టర్కి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ ఏదో డిజైన్ చేశారు. అందుకని ఆ క్యారెక్టర్ కీలకంగా ఉంటుంది సినిమాలో, ఆ ఎమోషన్ కీలకంగా ఉంటుంది. కనుక ఇంకొక ఇది కూడా అంటే అనస్వర లాంటి క్యారెక్టర్తో ఆ ఎమోషనల్ డ్రామా నడుస్తుంది కాబట్టి ఇది చిరంజీవి గారి సెంట్రిక్గానే నడుస్తుందేమో సినిమా అనేది కూడా ఇంకొక అంచనా. చిరంజీవి గారి సెంట్రిక్ నడుస్తుంది, ఎందుకంటే చిరంజీవి గారు అంటే ఇంకెవరు ఉండరు అక్కర్లేదు అని, ఓకే ఆ పద్ధతిలో వెళ్ళిపోతున్నాడా అని. అందుకని శరత్ కుమార్ క్యారెక్టర్ని అక్కడ లొకేట్ చేశారా అనేది కూడా ఒక డౌట్. కనుక ఇది 3-4 వేరియేషన్స్లో నడిచే క్యారెక్టర్, అది అర్థమవుతూనే ఉంది చిరంజీవి గారి క్యారెక్టర్. కాబట్టి 3-4 వేరియేషన్స్లో బహుశా నేను అనుకోవటం అవతల క్యారెక్టర్లే మారుతాయి. అవతల శరత్ కుమార్ని ఇప్పుడు చూపిస్తున్నారు వీళ్ళు, ఇంకొక ఎవరైనా ఇంకో పవర్ఫుల్ నటుడు కూడా ఉంటాడు డెఫినెట్గా. అదేలేండి, ఎక్కడ అవతల గ్యాంగ్లోనే, అవతల సైడే. అంటే 2-3 ఏరియాల్లో ఉంటాయి కాన్ఫ్లిక్ట్లు. ఈ 3-4 కాన్ఫ్లిక్టుల మధ్య హీరో క్యారెక్టర్ డ్రైవ్ అవుతుంది. దానిలో ఒకటి ఎమోషనల్ ఏరియా ఒకటి ఉంటుంది, అక్కడ అనస్వర ఉంది సపోర్టుగా. అవతల వైపు ఎవరుంటారు అనేది, ఆ కాన్ఫ్లిక్ట్ ఎలా డిజైన్ చేస్తారు అనేది ఒక క్యూరియస్ అంశం. సో సినిమా కొత్తగా ఉండబోతోంది అనేది అయితే అర్థమవుతోంది వీళ్ళ స్కీమింగ్ చూస్తుంటే. ప్రియమణి ఏ క్యారెక్టర్ చేస్తోంది అనేది కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అవునవును, తను ఈ మధ్య రెగ్యులర్గా స్పెషల్ క్యారెక్టర్లే చేస్తుంది. అంటే హీరోయిన్ తరహా పాత్రల నుంచి స్పెషల్ క్యారెక్టర్లలోకి షిఫ్ట్ అయిపోయింది తను. ఈ సినిమాలో కూడా అలాంటి క్యారెక్టరే అయి ఉండొచ్చు అనేది ఒక అంచనా. కనుక ఆ క్యారెక్టర్ ఎక్కడ లొకేట్ అవుతుంది అనేది స్క్రిప్ట్లో చూడాలి. కనుక ఇది కొంచెం విచిత్రమైన ఏరియాలోకే వెళ్తున్నాడు. రొటీన్ ఫార్ములా తరహాలో సినిమా ఉండే అవకాశం లేదు. అదే అందుకని ఈ అప్డేట్స్ అన్నీ కూడా సినిమాకి సంబంధించి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నాయి. డెఫినెట్గా ఇది చిరంజీవి గారికి మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశం ఉంది. ఆయన ముందు ఇప్పుడు పెద్ద ఒక టార్గెట్ ఫిక్స్ చేసి వెళ్ళాడు లోకల్ మార్కెట్లో. ఆ టార్గెట్ని రీచ్ అవటం అనేది ఆయన ఈ సినిమా ద్వారా చేయాల్సిన బాధ్యత ఉంది. ఓకే, అలాగే ఈ సినిమా అంటే వీళ్ళు వేగంగానే షూటింగ్ చేస్తున్నారు. మ్యాక్సిమం దీనికి కూడా రిలీజ్ డేట్ ఏదో ఫిక్స్ చేసుకున్నారు కదా ఆల్రెడీ. అదే సంక్రాంతి అంటున్నారు, మరి చూద్దాం. సంక్రాంతి అంటున్నారు కానీ అంటే వీళ్ళు నడుస్తున్న పరిస్థితి అలాగే కనిపిస్తుంది ఆ వేగం. కానీ అప్పటికి అయిపోతుందా అనేది, అయిపోవచ్చు కూడా. ఎందుకంటే ఒకవేళ ఇది సంక్రాంతికి అంటే ఆ సినిమా కూడా సంక్రాంతికి అంటున్నారు. విశ్వంబరనా? బాలకృష్ణది. బాలకృష్ణ కాదు, కొరటాల శివ సినిమా కూడా అది సమ్మర్ అనేది కూడా ఒక ఊహాగానం ఉంది. కానీ వాళ్ళు చెప్పింది సంక్రాంతి అనే. సంక్రాంతి దసరాకు ఒకటి, సంక్రాంతికి ఒకటి అని చెప్పారు. ఇది దసరాకు వస్తే అది సంక్రాంతికి ఉండాలి. లేదు ఇది గనక ఇప్పుడు డిసెంబర్కి వెళ్తే మారిన పరిస్థితులు రీత్యా ఇది కనుక షిఫ్ట్ అయితే అది సమ్మర్కి ఎడుతుంది. సమ్మర్కి ఎడితే చిరంజీవి బాలకృష్ణ ఫైట్ ఉండదు. యాక్చువల్గా సంక్రాంతికి మళ్ళీ పాత రోజులు వేరే, అది వాల్తేరు వీరయ్య టైం ఫైట్, వీరసింహారెడ్డి వర్సెస్ వాల్తేరు వీరయ్య లాంటి కాన్ఫ్లిక్టే వస్తుంది అనేది అనుకున్నారు. కానీ అది అవాయిడ్ అయ్యే వాతావరణం అయితే కనిపిస్తోంది. ఓకే, ఇది సంక్రాంతి నుంచి సమ్మర్కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా అనేది కూడా ఒక డౌట్. కొంచెం సెటిల్డ్గా వెళుతున్నారు, క్యాలిక్యులేటెడ్గా వెళ్తున్నారు ఈ సినిమాకి. ఓకే, లూజ్ ఎండ్స్ లేకుండా వెళ్ళాలి అనేది అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకని ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవటం అనేది ఒక టాస్క్ అదే బాబీకి. ఆ టాస్క్ రీచ్ అవుతాడని ఆశిద్దాం. రిలీజ్ డేట్ గురించి అయితే మనం మాట్లాడుకోవటం అనవసరం. ప్రాజెక్ట్ చాలా క్యూరియాసిటీగా నడుస్తుంది. శరత్ కుమార్ మొన్న ఒక షెడ్యూల్ కంప్లీట్ చేశారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్కి సంబంధించి భారీ ఫైట్ ఒకటి షూట్ చేయడం జరిగింది. అవును, యాక్షన్ పార్ట్. అదే
యాక్షన్ పార్ట్ అయింది. సినిమా ఎమోషనల్గా ఉంటుంది. చిరంజీవి గారి తరహా అన్ని రకాల ఎమోషన్స్ నడుస్తాయి. అదే నో వింటేజ్ ఓన్లీ న్యూ ఏజ్ అంటున్నారుగా. ఆల్రెడీ బాలకృష్ణ గారు న్యూ ఏజ్ అన్నాడు. అవును, చిరంజీవి గారు కూడా నో వింటేజ్ లేదు, న్యూ ఏజ్ అన్నట్టుగా. న్యూ ఏజ్ నేను ఎవరికైనా పోటీ అంటున్నాడు ఆయన. చూద్దాం. కాబట్టి అయితే ఆ ఏరియాలో అంటే ఇప్పుడు ఆయన లోకల్ మార్కెట్ సినిమాలే చేస్తున్నాడు కనుక ఇప్పుడు టార్గెట్ పెద్దే. అంటే 470 అది దాటి వెళ్ళాలి. ఇప్పుడు 500 మార్కు వేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఓకే, అందుకని మోర్ రెస్పాన్సిబుల్గా పెడుతున్నట్టున్నారు స్క్రిప్ట్ వైజ్ కూడా. ఓకే, ఎక్కడా లీకేజీలు లేకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని పెడుతున్నారు. చూడాలి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో.